నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బ్రహ్మచారి యొక్క ఇల్లు 765 డీజీ రోడ్డు పనులలో భాగంగా షెడ్డుతో పాటు అతను నివసించే ఇల్లు తొలగించడం జరిగిందని బాధితులు ఆవేదన చెందుతున్నాడు. గత సంవత్సరం రేకుల షెడ్డు తొలగించారని ఇప్పుడు తాము నివసించే రూములు కోల్పోయామన్నారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చొరవతో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు. నిజాంపేట మండల్ గ్రామం నందిగామ నివాసిని. ఈ నేషనల్ హైవే పనిలో భాగంగా పోయిన సంవత్సరము నేను నిర్మాణం చేసుకునే వృత్తిపరంగా చేసుకునే షెడ్డు తొలగించబడింది. మరి ఈ సంవత్సరము నేను ఉండే ఒక గది పూర్తిగా తొలగించడం జరిగింది. కావున స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నవించి వేడుకుని ఏంటంటే దీనికి తోడు నేను నా జీవనోపాధి ఇదే కాబట్టి సరి అయిన సదుపాయం లేనందున నాకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఏదైనా సహాయం చేయగలరని నేను ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాను. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని దుబ్బాక సిఐ పాలేవు శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో నేటి యువత విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఆన్లైన్ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని దుబ్బాక సిఐ పాలేవు శ్రీనివాస్ అన్నారు. సోమవారం దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొంతమంది యువతి యువకులు, విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకుని వారి తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారన్నారు. ప్రస్తుత సెలవు దినాల్లో విద్యార్థుల యొక్క నడవడికను ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా జరిగే ప్రమాదాలకు బాధ్యత వారి తల్లిదండ్రులదేనన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మహిళలపై వేధింపులు, అకృత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ హాల్లో, ఊరేగింపుల్లో విచ్చలవిడిగా డీజే బాక్సులు పెట్టి స్థానికులకు అనారోగ్యంతో బాధపడే వారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారనే అంశం తమ దృష్టికి వచ్చిందని, అతి త్వరలోనే డీజే బాక్సుల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి అధిక డీజే ధ్వనులను కట్టడి చేస్తామన్నారు. భూ పంచాయతీలకు సంబంధించి సివిల్ కేసులు పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడవని, వాటిని కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించారు. దుబ్బాక సర్కిల్ ప్రజల అందరికీ నమస్కారం. పోలీస్ తరఫున ఒక 3-4 ఇష్యూస్ షేర్ చేసుకోవాలని ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. తమ పిల్లల మీద దృష్టి సారించి ఏం చేస్తారు ఏంటి, దానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా పోలీసుకు తెలియజేయగలరు. రెండోది వచ్చేసి ఈ డీజే బాక్సులు, ఈ మ్యారేజ్లకు సంబంధించి చిన్న చిన్న ఫంక్షన్లకు సంబంధించి డీజే బాక్సులు పెట్టి పెద్ద మొత్తంలో సౌండ్ పెడుతురు. అవి కూడా మాకు నోటీస్కి వచ్చినాయి. ఆ డీజే సంబంధించిన వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తాం. అటువంటివి కూడా ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా మా నోటీసుకు తీసుకురాగలరు. నెక్స్ట్ ఈ రోడ్డు ప్రమాదాలు, మైనర్లు ఎక్కువగా ఈ మధ్యన బండ్లు నడుపుతూ ఎక్కువ మొత్తంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా బాధ్యత వహించి అటువంటి జరగకుండా నివారిద్దాం. నెక్స్ట్ ఈ యువత సమ్మరు ఈ ఆన్లైన్ యాప్లు ప్లస్ బెట్టింగ్లలో ఖాళీగా ఉండి అనవసరంగా పెద్ద మొత్తంలో అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. ఇది మేము రెగ్యులర్గా చెప్తున్నాం. అయినా కూడా ఎక్కడో ఒక్కడ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో జరుగుతూనే ఉంది. ఆ విషయంలో ఆన్లైన్ లింకులు కానీ యాప్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దు. ఆ పిల్లలు ఆ ఫోన్లు 24 అవర్స్ చూస్తారు. తల్లిదండ్రులు కూడా కొంచెం అది అబ్జర్వ్ చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇది కాకుండా మద్యం తాగి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దు. మేము డైలీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. అయినా కూడా 90% యాక్సిడెంట్లు తాగిన సమయాలనే అవుతున్నాయి. అనవసరంగా లైఫ్లు అంటే స్పాయిల్ అవుతున్నాయి. ఇది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మర్ వెకేషన్స్, పిల్లలు ఆ కాలువలలో చెరువులలో ఈతకు పోతురు. తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయట్లేదు. కొంచెం ఈ విషయంలో కూడా అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే తర్వాత అందరం బాధపడతారు. ఈ పై విషయాలకు సంబంధించి అందరి సపోర్టు మాకు కావాలి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేయాలి. మీరు 100 కాల్ సమాచారం ఇస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. ఇవన్నీ మనందరి బాధ్యత. ఈ విషయంలో నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను.
నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం శ్రీ మండలేశ్వర శీతలాదేవి కళ్యాణ మహోత్సవాన్ని రజక కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలెటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ రజక కులస్తులు కుల దేవత అయినటువంటి శ్రీ మండలేశ్వర శీతలాదేవి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకున్నామన్నారు. కళ్యాణంతో పాటు చండీ హోమం, రుద్రహోమ కార్యక్రమాన్ని చేపట్టామని, ఆ మండలేశ్వరి కృపతో రజక కులస్తులు గ్రామస్తులు అష్ట ఐరాగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రజక కులస్తులు బురుగుపల్లి నవీన్, మామిడాల రాజు, బురుగుపల్లి రామచంద్రం, ఆబ్కారి తిరుమలయ్య, లింగం రాజు, బురుగుపల్లి బాబు, ఎంఆర్ఓ బాలకృష్ణ, రమేష్, లక్ష్మణ్ బాబు, బాలయ్య, పరశురాములు, రాజయ్య, సత్తయ్య, రజక సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు అత్యంత వైభవంగా సప్తమి తిథి సోమవారం జననీల గోత్రీకులైనటువంటి రజక కులస్తుల కులదేవత అయినటువంటి మండలేశ్వర శీతలా మాత కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చండీ హోమం, రుద్రహోమ కార్యక్రమాన్ని కూడా చేశారు. ఈ హోమ కార్యక్రమం ఫలితం వలన వాళ్ళ వంశము, వాళ్ళ కులము చక్కగా విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము అభివృద్ధి జరిగి లోకమంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై జగదంబ, జై పరమేశ. పేదవారు సైతం కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం జరిగిందని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది ఇటీవల ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. 11 మంది లబ్ధిదారులకు 6,54,000 రూపాయలు మంజూరు కావడంతో ఆ చెక్కులను నేడు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని, పేదవారికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకుంటే ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా పేదలకు ఒక వరం లాంటిదని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని బిల్లులన్నీ జత చేసి దుబ్బాక నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, వెంగాలరావు, పరంజ్యోతి, స్టాలిన్, నర్సింహులు, ఆంజనేయులు, సాయి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చేగుంట నార్సింగ్ మండలంలో సిఎంఆర్ఎఫ్ చెక్స్ దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. పేదల ఆరోగ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలే ఉంటే 5 లక్షలు సరిపోవు, ఆరోగ్యం ముఖ్యమని చెప్పి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరైనా బెనిఫిషరీస్ రైతులు కానీ, రైతు కూలీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో పోయి చికిత్స చేసుకుంటే కూడా వారందరికీ సిఎంఆర్ఎఫ్ ఫండ్ చేయడం మరి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఎవరైతే రైతులు కానీ, రైతు కూలీలు కానీ హాస్పిటల్స్ పోతే ఆ బిల్స్ తీసుకొని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడానికి అక్కడ 2 మనుషులు వారానికి 6 రోజులు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటారు. సో ఖచ్చితంగా ఎవరైనా నిరుపేదలు ఉంటే వారికి ఇస్తే మీకు ప్రభుత్వం తరఫు నుంచి సాయం. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి భక్తులకు సూచించారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో స్వామి శిష్యుడు సిరిమామిడి పాండురంగాచారి పద్మ దంపతులు సోమవారం భక్తిభావంతో శివాలయంలో గ్రామ పురోహితులు కులచాల శ్రీనివాస్ శర్మ, హర్షవర్ధన్ శర్మ వేద మంత్రముల మధ్య శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారికి పాదపూజ, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తదనంతరం పాదపూజ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. కృతజ్ఞత యొక్క ప్రత్యేక వ్యక్తీకరణ పాదపూజ గౌరవనీయమైన ఆధ్యాత్మిక మార్గానికి కృతజ్ఞతలు తెలిపినప్పుడే ఆ అభ్యాసం చేయడం ఆచారం. సంస్కృతంలో పదం పాదం లేదా పాదాలను సూచిస్తోందని, సదాశివుడు శ్రీ గురుగీతగా పిలువబడే ఆగమంలో
దేవికి ధ్యానంలా గురోమృతి పూజన్లు గురోపద మంత్రమాల గుర్వోర్యో ముక్తింల గురో కృప అని వెల్లడిస్తోంది. ఆరాధన యొక్క ప్రారంభ మూలం గురుపాదం, గురువు యొక్క పాదాలు మరియు మంత్రానికి మూల గురు వాక్యం. గురువాక్యం గురుమూర్తి, గురువు యొక్క మూర్తి భవించిన రూపం. ధ్యానం యొక్క మూలం మరియు సారాంశం గురుకృప, గురువు యొక్క దయ మరియు కరుణ స్వతంత్రానికి ప్రారంభ కారణం. కృతజ్ఞత యొక్క ప్రత్యేక వ్యక్తీకరణ పాదపూజ. గౌరవనీయమైన ఆధ్యాత్మిక మార్గానికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు ఆ అభ్యాసం చేయడం ఆచారం. సంస్కృతంలో పదం లేదా పదాలను సూచిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జూలకంటి సంగమేశ్వర్, వడ్ల ప్రభాకర్, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, రేగళ్ల వీరయ్య, గంగసాని రాజిరెడ్డి, అశోక్, బొజ్జ వెంకటరమణ, దశరథ, రాములు, అశోక్, రితిన్, తమ్మలి అనంతరాజ్, విఠల్, సంతోష్, నవీన్, బుజ్జ వీరేశం, నర్సింగ్లు, సంతోష్, రామానుజం, మల్లయ్య, రామాగౌడ్, కొండలరావు, పోచయ్య, నారాయణ, సిద్ధరాములు, బూదయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పలు గ్రామాల్లో పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రధాన రహదారి గుండా అంబేద్కర్ చిత్రపటానికి పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపురి ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుహాసిని రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ కార్యదర్శి వరప్రసాద్, జిల్లా నాయకులు హన్మన్న గారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాసైపేట మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, వార్డు మెంబర్ గుండారం శ్రీను, మాజీ మాసైపేట విలేజ్ అధ్యక్షులు భూస్వామి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, శెట్టిపల్లి ఉప సర్పంచ్ శ్వేతం వెంకటరెడ్డి, జిల్లా మహిళా మండల అధ్యక్షులు ముత్తాబాయ్, పోతం రాజ్ కుమార్, కలార్ శేఖర్ గౌడ్, కుకునూరు వెంకటరెడ్డి, అన్వేష్, మంగళపర్తి సర్పంచ్ రామకృష్ణ, షఫీ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గొప్పతనం గురించి ఏదో చెప్తా ఉంటారు. ఈ గొప్ప ఇట్లా గొప్ప అట్లా గొప్ప అని మాట్లాడుతుంటారు. లేకపోతే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే దేవుళ్ళ గురించి ఎక్కడో బంగ్లాదేశ్ దేవుళ్ళ గురించి కొట్లాడడం జరిగితే అది తీసుకొచ్చుకోవాలి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకునే ఒక సంఘటన జరిగితే అది తీసుకొచ్చి మొత్తం దేశమంతా ప్రచారం చేస్తారు. ఎందుకు? పసిపిల్లలు ఇప్పుడిప్పుడే ఓటు హక్కినటువంటి పసిపిల్లలు 100 సార్లు వచ్చినటువంటి యువకులు నిజమేదో అబద్ధమేదో తెలియనటువంటి అమాయాలు వాళ్లకు ఈ మతానికి సంబంధించిన దేవుళ్ళకు సంబంధించిన విషయాలను చూపించుకుంటూ ఒక సామాజిక వర్గానికి పూజీగా పెంచుకుంటూ ముస్లింలను ఒక దేశ ద్రోహులుగా క్రియేట్ చేసుకుంటూ లెక్క చూసే విధంగా చాలా నీచంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా అన్నదమ్ములుగా కలిసినటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ ప్రయోజనాలను రాజకీయ లబ్ధిని ఈరోజు పొందాలనే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ. కాబట్టి ఈరోజు గ్రామాలలో యువకులను చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలుగా మనం కూడా బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గ్రామాల్లో కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాదిరిగా మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంచలంచలుగా అవకాశాన్ని ముందుకు పెడతామని. కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో తయారు కావడానికి ఇది ఒక సమాయత ఈ సమావేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనందరం బీజేపీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. గ్రామాల్లో కూడా అమాయక పిల్లల్ని మోసం చేసి ఈరోజు వాళ్ళకి ఏం లేదు అట్లాంటి వాళ్ళు ఈరోజు జై శ్రీరామని పిల్లలు కొంతమంది తయారైతా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఈరోజు బీజేపీ మనం ఎక్కడికక్కడ మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది, నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బీఆర్ఎస్ కూడా మొత్తం సోషల్ మీడియా పడుతున్నారు. కూడా మనం ఏదైనా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక పథకం కాంగ్రెస్ కార్యకర్తలని అని పోయేటప్పుడు ఎంపీడీసీలను సర్పంచ్లను కాకుండా బంగాలు పెట్టుకొని తిరిగి ఓడగొట్టింది. ఆయన చూస్తూ ఊరుకున్నాము. ఒకసారి చెప్పండి. ఆయన చూసి వాళ్ళ ఈరోజు తప్పే బాగుంటే మన అందరం కూడా ఇలా సైలెంట్ గా ఉంటే నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆమె చేసిన కార్యక్రమాలు కానీ టీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు కానీ ప్రజలకు తీసుకెళ్ళాలి. వీళ్ళు కూడా అంటారు డబ్బులు పెట్టుకు ఇష్టమన్నారు ఆజ్ఞలు ఉన్నాయి. మరి సిగ్గు లేకుండా అడగ 500
సీఎం రిలీఫ్ ఫండ్ అయితే చెప్పనంతలేదు. అప్లికేషన్ పెట్టుకుంటే మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ చెప్పిన అప్లికేషన్ పెట్టుకుంటే ఎంపీ కూడా ఇస్తున్నాం. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ఇచ్చే ఎవరు సత్తది? తెలంగాణ గవర్నమెంట్ ప్రజా పాలన రేవంత్ నాయకత్వాన ఇచ్చే చెక్కులవి. దాని మీద కూడా చూట వేసి పేరు పెట్టుకున్న తర్వాత ఇస్తున్నారు. ఒక పోస్ట్ మ్యాన్ ఇస్తాడు నీకన్నా తర్వాత అడవి చేసే అట్లాంటి దాన్ని కూడా ఈరోజు అక్రమంగా ఫోటో పెట్టుకొని ఇస్తున్నావు. సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకోసానికి కాంగ్రెస్ కార్యకర్తలని పార్టీని బలోపేతం చేసుకోవడానికి పెట్టే ఎలక్షన్స్ కనుక మీరందరూ కూడా పెద్ద మనసు అర్థం చేసుకొని నీ నా అనకుండా ఒక మంచి సరైన వ్యక్తిని, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తిని గ్రామం నుండి కార్యకర్తలు చెప్పడం, అదేవిధంగా వారి యొక్క అప్లికేషన్లు ఇవ్వడానికి ఆహ్వానించడం జరిగింది. ఇంకా రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నట్టయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో నిమ్న జాతిలో కుటుంబంలో పుట్టి వాడు పేదరికాన్ని అనుభవించి ఎన్నో వివక్షలు ఎదుర్కొని మరి ఒక గొప్ప స్థాయిలో విద్యను అభ్యసించి సమాజంలో ఉన్న మరి అన్ని చెడు సమస్యలకి మరి పరిష్కారం దిశగా మరి ముందుకు రావాలనే ఉద్దేశంతో మరి వారికి ఉన్న జ్ఞానానికి ఆలోచన గారిని రాజ్యాంగ నిర్మాణం అధ్యక్షులుగా వారు మరి సుదీర్ఘమైన వివిధ రాజ్యాంగాన్ని ఆనాడు మరి మన కోసం రచించి అన్ని కులాలకి వర్గాలకి మతాలకి సంస్కృతి సాంప్రదాయాల యొక్క అందరూ ప్రజల యొక్క మరి హక్కులను కాపాడే విధంగా వారి సంస్కృతి సాంప్రదాయాలకు భంగం జరగకుండా మరి అన్ని విషయాలు ముందుపరుస్తూ సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని రచించి మరి గత స్వాతంత్రం వచ్చి నుండి ఇంతకాలం వరకు కూడా మరి ఈ దేశం భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా మరి ఇంత అభివృద్ధి సాధించడానికి మరి మూల విరాట్టు ఈ రాజ్యాంగమే. కానీ నేను చూసుకున్నట్టయితే ఆ రాజ్యాంగాన్ని పేద పడు బలహీన వర్గాలకు ఉన్న హక్కులను, ఒక వ్యక్తిగా ఉండే హక్కులను కాలరాయాలని ఒక రహస్య ఎజెండాతో మన రాజ్యాంగాన్ని మరి మార్చాలని, మరి పేద పడు బలహీన వర్గాలకున్న హక్కులను కాలరాయాలని, వారికి రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో వెసులుబాట్లను కూడా కింద తొక్కాలని, అదేవిధంగా మరి రిజర్వేషన్లను కూడా మరి వాళ్ళు సానుకూలంగా లేరు కాబట్టి వాటిని కూడా తీసివేయాలని ఒక కుయుక్తితోటి రాజ్యాంగ యొక్క రక్షణకు భంగం వాటిల్లిన నేటి సమయంలో మరి ఏఐసిసి నుండి మరి మన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కానీ, మన రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ రాజ్యాంగాన్ని గురించి ప్రజల్లో అవగాహన పెంచినట్టయితే రాజ్యాంగ రక్షణకు వాళ్ళే పూనుకుంటారని, అదేవిధంగా రాజ్యాంగం ద్వారా వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో నేను క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు నాకు రాజకీయంగా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నన్ను ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించి ముందుకు పంపించినటువంటి మండలం ఉమ్మడి వెలుగుర్తి మండలం. కాంగ్రెస్ పార్టీ అభిమానుల కొరత లేదు. కేవలం తన తరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చి ఎవరో ఒకరు మోసం చేసి మరి వదిలేసిపోయినాడు. ఆత్మనిర్భర భావానికి లోన్ కాకుండా మేము ఉన్నాం, మీరు నడవండి, మనం కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం, ఎన్ని అవమానాలైనా ఎన్ని చిత్రాలైనా మనం జెండా నిలబెడతామని ఆ రోజు మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మీరే. ఈరోజు సుదీర్ఘమైన పోరాటం చేసి మిగతా మండలాల్లో కూడా మనందరం కూడా ఒక ప్రేరణ కల్పించి కాంగ్రెస్ పార్టీని విజయం అంచుల వరకు తీసుకెళ్ళి కొన్ని సాంకేతిక కారణాలతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పుడు మీరు పడినటువంటి బాధ వర్ణాతీత నాకు తెలుసు. ఎందుకంటే దెబ్బతిన్నప్పుడు మన అవమానపరచుకున్న సమాధానం చెప్పాలి, మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు గమనించి అది మేము కళ్ళారా చూసాం. ఈరోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2019లో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో మళ్ళీ పెద్దల సమక్షంలో జై సంవిధాన్ ప్రోగ్రాంలో సంస్థాగత
ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో మళ్ళీ మనం పార్టీకి పునరంకితమైనా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి సేవలు చేద్దాం, ప్రజలకు సేవలు చేసుకునే అవకాశం కల్పించింది, ప్రజలకు దగ్గరే అవకాశం వచ్చింది, పని చేసుకునే అవకాశం వచ్చింది. మీకు కూడా దగ్గరుండి మీకు ప్రభుత్వం, నేను ఎమ్మెల్యే లేకపోయినా మీకు ప్రభుత్వం ఉందనే విశ్వాసాన్ని కలిగించే నమ్మకంతో మీరు పనిచేస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఎక్కడ మీరు ఏ పథకం ఇట్లా జరుగుతుంది మనల్ని వాళ్ళు విమర్శిస్తున్నారని ఆత్మనిర్భరత భావానికి లోను కావద్దు. మనకు లబ్ధిదారులకు వస్తున్నారు, మనం సేవ చేసే అవకాశం వస్తుంది, మనం భవిష్యత్తులో మన పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి కార్యక్రమం ఈరోజు సంవిధాన దశలో వేగైతేనేమి, సంస్థాగత ఎన్నికల నిర్వహణ అయితేనేమి, ప్రతి కార్యకర్త చాలా చైతన్యవంతంగా పనిచేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, దాంట్లో ఉన్నటువంటి మంచి ఉద్దేశాన్ని ఒక పాడుపడ్డ స్టేజికి చేరువలో ఉన్న ఐటీఐ కాలేజీ నిర్మాణం పూర్తి కాకుండా ఉండడం పట్ల మెదకెంపి రఘునందన్ రావు అధికారులపై, కాంట్రాక్టర్పై, స్థానిక దుబ్బాక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న ఐటీఐ కాలేజీని మెదకెంపి రఘునందన్ రావు ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ పనులు చాలా ఉన్నాయని ఆయన అన్నట్లుగా సీఎంకు వివరించినట్లుగా గతంలో మీడియా ముందు వెల్లడించినట్లుగా మెదకెంపి రఘునందన్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఎత్తివ చేశారు. చాలా సంవత్సరాలు అవుతున్న ఐటీఐ కాలేజీ అసంపూర్తిగా ఉండడం చూసిన మెదకెంపి కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న ఐటీఐ కాలేజీని పూర్తి చేయాలని ఈ శాఖకు సంబంధించిన మంత్రికి మరియు జిల్లా కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు మెదకెంపి రఘునందన్ రావు. వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలు కలిగినటువంటి ప్రాంతాల్లో ఒక ఐటీఐ భవనం పూర్తి కావడానికి 7 సంవత్సరాలు పూర్తి అయితే నిజంగా కూడా విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నేనంటే రాజకీయంగా విమర్శలు చేసినా అని చెప్తారు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారే చెప్పిండ్రు వెనుకటికి మా పాలనలో కూడా దుబ్బాక నిర్లక్ష్యం అయిందని. అందుకని ఎమ్మెల్యే గారు కొంచెం స్పందించి ఈ మధ్యలో ఎప్పుడో ముఖ్యమంత్రి గారిని కలిసినా అని చెప్పినట్టున్నారు మీరు డెవలప్మెంట్ పనుల కోసం. స్కిల్ యూనివర్సిటీ ఇంకేదో యూనివర్సిటీని మంజూరు చేసినా అని చెప్పిండ్రు. అవి తర్వాత ప్రారంభిద్దురు, కానీ ముందు ఈ పాడుబడ్డ గుడుసెలు అన్నీ ఇందులో వచ్చి చాలామంది వచ్చి నివాసం ఉంటున్నట్టు కనబడుతుంది. ఐటీఐలో పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి. కనీసం వచ్చే విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభంగా ఉన్నటువంటి విద్యా సంవత్సరం నాటికన్నా ఐటీఐని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పనులు వెంటనే పూర్తి చేయకపోతే, ఆగస్టు కల్లా ఈ భవనాన్ని ప్రారంభించకపోతే విద్యార్థులు మళ్ళొక సంవత్సరం నష్టపోవడానికి ఇది అవుతుంది. ఎందుకంటే పక్కన టాటా గ్రూప్ కంపెనీ వాళ్ళు కట్టినటువంటి టాటా కన్సల్టెన్సీ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగంలోకి రావాలంటే విద్యార్థులు ఇక్కడే ఉంటే, 2 పక్కపక్కనే ఉంటే, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నేర్చుకుంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రాజకీయాలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి దయచేసి వెంటనే ఈ ఐటీఐని పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక మరియు జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 7 సంవత్సరాలుగా ఈ ఐటీఐని ఇట్లే నానబెట్టినటువంటి కాంట్రాక్టర్ మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకొని ఆయనకి ఇచ్చినటువంటి పని పూర్తి అయిందా కాలేదా, పేమెంట్ ఎంత జరిగింది చూసి ఆయన మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్య తీసుకోవాలని స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సోమవారం సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ మాధురి, చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజారాణి ఇతర అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ భూ బాధితులకు 2018 గ్రామ పంచాయతీ వెల్యువేషన్ ప్రకారం పరిహారం చెల్లించడం సమంజసం కాదు కాబట్టి అప్పటి గ్రామ పంచాయతీ మున్సిపల్లో కలవడంతో మున్సిపల్ యొక్క పరిధిని పరిగణలోకి తీసుకుని ఒక ఇంటికి 2% ఇవ్వాలని అనంతయ్య రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కి విన్నవించుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే అధికారులు సమయపాలన పాటిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన బోయిని రామచంద్రం లతా దంపతులు సోమవారం గజ్వేల్ హనుమాన్ స్వామి దేవాలయంలో హనుమాన్ మండల పూజ నిర్వహించి రుద్రాభిషేకం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి హనుమాన్ స్వాములకు మహాన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ హనుమాన్ స్వామి కరుణా కటాక్షలతో అందరూ బాగుండాలని, హనుమాన్ మాలధారణ శ్రేష్టమని, హనుమాన్ మాలధారణ వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నారు. బోయిని రామచంద్రం లతా దంపతులు మండల పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి హనుమాన్ స్వాముల తీర్థ ప్రసాదాలు మహాప్రసాదం అందచేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బోయిని లింగం, సత్తమ్మ, బోయిని భూపాల్, కవిత, అక్షయ, పూజ, లక్ష్మి, చందు, నివేష్, శ్రీను, శ్యామల, ఎల్లం, మంగ, ప్రసాద్, చిట్టి, ప్రశాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హనుమంతుడు పుట్టిన తర్వాత రాముడు అవతారం దశరథ మహారాజు పుడుతుంది. అది వాల్మీకి రామాయణం ఉంటుంది, అదొక పర్యాయం. కనుక పసుపు వాడొద్దు, రాముడు వాడొద్దని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. ఇంతకు హనుమంతుడు ఏ వారం పుట్టిండు? గజ్వేల్లోని మార్కెట్ యార్డ్లో వరిధాన్యాన్ని పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాల వరిధాన్యం రోడ్ల మీద ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరిధాన్యం కొనడంలో విఫలమైందని తెలిపారు. మార్కెట్ యార్డ్లో రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా వరిధాన్యం కనిపిస్తుందని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా వరిధాన్యాన్ని కొనుగోలులో ర్యాలీలను బర్ధాన్ను సమకూర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. అకాల వర్షాలతో వరిధాన్యం కొన్ని చోట్ల తడిసిపోవడం వలన రైతులు లబోదిబోమంటున్న వరిధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదని మండిపడ్డారు. వరిధాన్యం మ్యాచర్ వచ్చి కొనే పరిస్థితిలో ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బర్ధాన్ లేదని, లారీలు లేవని వరిధాన్యం కొనకుండా దళారులను అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తుందన్నారు. వరిధాన్యం కొనడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని చాలా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దళారులు రైతుల యొక్క నడ్డిని విరుస్తూ కొనుగోలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొంటామంటూ చెప్పడం విడ్డూరమన్నారు. మళ్లీ విత్తనాలు వేసుకున్న సీజన్ వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిమ్మగుట్టినట్లు కూడా లేదని, ఇప్పటి వరకు వరిధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రోడ్ల మీద వరిధాన్యం ఉండడంతో నియోజకవర్గంలో అక్కడక్కడ బ్యాక్ యాక్సిడెంట్ల వలన చనిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్ల దయ చూపి తొందరగా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు వరిధాన్యం నింపుకునేందుకు సరిపోయేంత వరిధాన్యాలు సమకూర్చుకోవాలని తెలిపారు. సన్నవడ్లకు వెంటనే బోనస్ ఇవ్వాలని, రైతులు పెట్టిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, జమ చేయడంలో జాప్యం చేయకూడదని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటుకు రాజు, మరికంటి కనకయ్య, మల్లేశం, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల లారీల వేల క్వింటాల వడ్లు రోడ్ల మీద ఉన్నాయి. మార్కెట్ యార్డ్లోకి వెళ్తే మార్కెట్ నిండా వడ్లే ఉన్నాయి. 2 రోజులకు ఒక లోడు ఒక లారీ పంపిస్తున్నారు. తడిసిన వడ్లు కొంటలేరు. వడ్లు రెడీగా మ్యాచరీ వచ్చి రెడీగా ఉంటే బార్దాన్ని ఇవ్వట్లేదు, కాంట చేసుకోవట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారంటే తడిసిన వడ్లు కొంటున్నాము, కాంట వెంట పెడుతున్నాము, దాదాపుగా భారతదేశంలో ఎక్కడ లేనంత కొనేసినాము, రాష్ట్రం నంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి పర్చేసింగ్లో, ప్యాడీ పర్చేసింగ్లో నంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వెళ్ళినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఏ లారీలు కూడా లేవు, కాంటలు ఇవ్వట్లేదు. రైతులు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అకాల వర్షం రోడ్డు వచ్చింది, వర్షం ఇప్పుడు విత్తనాలు వేసుకునే సీజన్ అయినా కూడా కొన్ని లక్షల క్వింటాలు రోడ్ల మీద ఉన్నాయి. ఆ రోడ్ల మీద ఉంటే నైట్ వచ్చే బైక్ వాళ్ళు వచ్చి పడి చనిపోతూ ఉన్నారు. చాలా ఇబ్బంది. నిన్నగాక మొన్న జాలిగామ గ్రామ రైతు ఒకరు చనిపోయిండు. ఒక రోడ్ల మీద వెళ్ళే వ్యక్తులు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి వెంటనే బార్దాన్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత బార్దాన్ని ఇచ్చేసి వెంటనే కాంటాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి తోడు సన్నవడ్లకి బోనస్ ఇస్తామని చెప్పారు. లాస్ట్ వర్షాకాలంలో పెట్టినటువంటి వడ్లకి, సన్నవడ్లకి ఇప్పటివరకు బోనస్ రాలేదు. ఇవాళ కూడా మార్కెట్ యార్డ్లో దాదాపుగా 20-30 లారీల వడ్లు ఉన్నాయి. కాంట పెట్టుకోవట్లేదు. పెట్టుకుని ఆ బోనస్ వస్తుందా లేదని గ్యారంటీ కూడా లేదు.
కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులకు రైతు భరోసా దిక్కు లేదు, రైతు పండించిన పంట కొనుగోలు దిక్కు లేదు. వచ్చేదాన్ని కరెంటుతో పండించినటువంటి పంటలు ఇలా కేసీఆర్ పుణ్యమా అని చెప్పి అటు మల్లన్న సారు ఇటు కొండపోచమ్మ సారు ఉండడం వల్ల ఇటు హల్దీ రివర్ నుంచి కూడవెల్లి రివర్ నుంచి కొన్ని లక్షల ఎకరాలు కల్టివేషన్ చేయడంలో విపరీతమైనటువంటి క్రాప్ వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారేమో అసలు కాళేశ్వరం నుంచి నీళ్ళే రాలేదంటాడు. మరి ఇక్కడ లక్షల క్వింటాలు వడ్లు వచ్చినాయి, కొనేవాడు దిక్కులేక రైతులు రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ సుందరయ్య భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారని, వెట్టి చాకిరి నిర్మూలన, దున్నేవాడికే భూమి అనే నినాదంతో ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నవీన, దుబ్బాక పట్టణ కార్యదర్శి కుంపల్లి భాస్కర్, సిపిఎం పార్టీ నాయకులు ఎండి సాజిద్, లక్ష్మీనారాయణ, మహేష్, ప్రశాంత్, లక్ష్మీ నరసయ్య, కృష్ణహరి, ఎల్లా, మల్లేశం, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. 40వ వర్ధంతి సందర్భంగా వారి ఈ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య గారి వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళ కుటుంబాన్ని సైతం త్యాగం చేసి తను కోసము కట్టుబడి ఉండాల్సి వస్తుందని చెప్పి తనకు పిల్లలు పుట్టకుండా తను చికిత్స చేయించుకోవడం జరిగింది. అట్లాగే భారతదేశంలో అనేక రకాలైనటువంటి స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది, ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. దాంతోపాటు ఆయన కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయడము, రైతుల కోసం రైతు ఉద్యమాలు చేయడము, ఇట్లాంటి అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇట్లాంటి పోరాటాల్లో ఆయన ముందుండి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఆదర్శ జీవితాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది. అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు అనేక విధాలుగా అంటే కుల వివక్షతకు వ్యతిరేకంగా తను సహభక్తి భోజనాలు తను ఒక పుట్టినప్పటికీ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో కుల అసమానతలకు వ్యతిరేకంగా, అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు, దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించి అనేక సంవత్సరాలు జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటుకు సైతం సైకిల్ పైన వెళ్ళినటువంటి నిరాడంబరమైనటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ దేశంలో ఉన్నటువంటి కుల అసమానతలకు వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా కుల అసమానతలకు వ్యతిరేకంగా పనిచేసే ముందు తను ఒక రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి దాన్ని రెడ్డి అనేటువంటి తోకను తొలగించుకొని తను సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి సంకేతాన్ని దేశానికి అందించినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాదు భారతదేశంలో సిపిఎం పార్టీ మొదటి జాతీయ కార్యదర్శి అయిన తర్వాత ఈ ప్రాంతంలో దేశం మొత్తంలో ఈ వివక్ష లేనటువంటి సమాజంతో పాటు రైతాంగ పోరాటాలు, మంచినీటి సమస్యలు, సాగునీటి సమస్యల మీద మాత్రమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి సుందరయ్య గారి ఆదర్శాలతో పాటు ఆదర్శాలను తీసుకొని ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుట్టబోతా ఉంది. అందులో ప్రజానీకం, కార్మిక వర్గం, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అదే మనం సుందరయ్య గారికి అందించేటువంటి ముఖ్యమైన నివాళులని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తా ఉన్నాం.